అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 88. భాస్కర్ గారు ఆద్విక భుజం చుట్టూ చెయ్యేసి, ఇది సంతోషించాల్సిన సమయం మాది. నీకు మేనమామ ఉన్నాడు, అత్తయ్య ఉంది, మరదలుంది. ఆ మరదలే భార్యగా నిన్ను చేరుకుంది. ఇన్ని బంధాలు నీకు దగ్గర అయిన వేళ ఎందుకు చెప్పు ఇంత బాధ అంటారు. ఆద్విక్ అన్వికను వదిలేసి భాస్కర్ గారిని ఆక్ చేసుకుని, నా ఇన్ని ఆనందాలకు కారణం మీరే మావయ్య. అన్వికతో పెళ్లికి ఇష్టపడని నన్ను ఒప్పించి పెళ్లి చేశారు. తను జీవితంలో రాగానే ప్రతీదీ అద్భుతంలాగా మారిపోయింది అని ఎమోషనల్ అవుతాడు. మీ మావయ్య నాతో అనే వరకు నేను కూడా ఏ రోజు నీలో కళ్యాణి పోలికలు గమనించలేదు అది. కానీ ఎప్పుడైతే ఆయన తన మనసులో మాటని చెప్పారో అప్పుడు చూశాను. నిన్ను చూస్తే నాకు కూడా కళ్యాణిని చూసినట్లే అనిపించింది అంటూ మయూర్ గారు కూడా బాధపడతారు. మీ మెలోడ్రామా అయిపోతే మా బావగారు గురించి మీకు ఎలా తెలిసిందో చెప్తారా అంటుంది అన్విక సీరియస్గా. భాస్కర్ గారు, మయూరి గారు, ఆద్విక్ ముగ్గురు ఒకేసారి బావగారునా అని నోరు తెరుస్తారు. అన్విక వాళ్ళందరినీ చూసి, ఎందుకంత ఓవరాక్షను, నా భర్త అత్త కొడుకు అంటే నాకు అయ్యేది బావేగా అంటుంది. అవుననుకో, కాకపోతే ఎప్పుడు ఆది ఓయ్ రే అంటూ ఉండే నువ్వు బావగారు అంటూ గౌరవిస్తుంటే ప్రపంచంలో ఎక్కడేమి వింత జరుగుతుందో అని అంటారు. ఆ మాటకి ఆద్విక్ గట్టిగా నవ్వితే అన్విక తన వైపు కోపంగా చూసి, ఇదిగో ఇదే నాకు నచ్చదు, నేనంటే నీకు బాగా అలుసు అని అసలు విషయం మర్చిపోయి అలిగి రూమ్లోకి వెళ్ళిపోతుంది. భాస్కర్ గారు, మయూర్ గారు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని, ముందు నువ్వు వెళ్ళి తన గురించి చూడాది, అందరం తిన్న తర్వాత తీరిగ్గా కూర్చుని మాట్లాడుకుందాం అంటారు. ఆద్విక్ నవ్వి, అలాగే మావయ్య, ఐఎమ్ సో హ్యాపీ టుడే. నా హ్యాపీనెస్ ఏదైనా నా అన్వి నా దగ్గర ఉంటేనే నాకు కావాలి అని అక్కడి నుండి తను కూడా రూమ్కి వెళ్తాడు. అన్విక రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకొని ఫోన్లో ఆద్విక్ ఫోటో చూస్తూ, నన్ను ఎవరు ఏమన్నా జోక్ అన్నట్లు నవ్వుతూ ఉంటావు, ఒక్కసారన్నా నన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడావా, ఎంతసేపు నన్నే ఏడిపిస్తావు అని రుసరుసలాడుతుంటే ఆద్విక్ వెళ్ళి అన్విక చేతిలో ఫోన్ లాక్కుని తన పక్కన పడుకుని తన వైపు తిప్పుకుని నవ్వుతూ, ఫోన్లో నా ఫోటో చూస్తూ నన్నేం తిడతావులే కానీ ఎదురుగా ఉన్నా కదా, ఎంత కావాలో అంత తిట్టుకో, కొట్టాలనిపిస్తే కొట్టుకో అంటూ తన తల అన్విక తలతో ఢీ కొడతాడు. అన్విక చిరుకోపంగా, నాకెందుకులే అంత భాగ్యం, నిన్నేమైనా అంటే మా మామ డాడు రమ అందరూ నా మీదకే వస్తారు, నన్నే అంటారు, అప్పుడు మళ్ళీ నువ్వు నవ్వుతావు, అవసరమా నాకు ఇవన్నీ అంటుంది. ఆద్విక్ తనని గుండె కదుముకుంటూ, నా బంగారమే నువ్వు, పసిపిల్లలా కోపడతావు చూడు, అది చూసే నేను నీ పడిపోయాను, చావులో కూడా తోడు వస్తానన్నావు, మరి నన్ను అక్కడే వదిలేసి వచ్చావే అంటే నేను అక్కర్లేదా నీకు అనగానే అన్విక ఆద్విక్ను గట్టిగా వెనక్కి తోసి, ఇంకోసారి ఆ మాట అంటే నేనే చంపేస్తా నిన్ను, నీకు నువ్వుగా నన్ను వదిలించుకోవాలన్న ఊహ నీకు వచ్చినా సరే నిన్ను చంపేసి నేను చేస్తా, అక్కర్లేదు అనుకునేనా ఇంత కష్టపడి నీ ప్రేమను దక్కించుకుంది, నువ్వు నేను అని వేరుగా కాకుండా నీలో కలిసిపోయింది, అక్కర్లేంది నీకు కాదు, నీకు నాకు కాదు అంటుంది ఏడుస్తూ. ఆద్విక్ ఆ మాటకి అన్వికని తన మీదకి లాక్కుని గట్టిగా తన పెదవుల మీద ముద్దు పెట్టుకుంటాడు. అన్విక గింజుకుంటున్నా వదలకుండా తనకు ఊపిరి ఆడకుండా చేసి కాసేపటికి వదిలేసి, ఇప్పుడు నీకెలా అనిపించిందో, నువ్వు లేకుండా నేను అంతే, ఊపిరి ఆడదే నాకు, అలా మార్చేసావే నన్ను, నిన్ను సరదా కూడా కాదు అనుకున్న రోజే నా ఊపిరి ఆగిపోతుంది అంటాడు. అన్విక ఆద్విక్ని హగ్ చేసుకుని, నిజంగా నాకు పిచ్చాది, ఎప్పుడు ఎలా ఉంటానో నాకే తెలీదు, ఊరికే కోపడతాను, అలుగుతాను, నిన్ను ఇబ్బంది పెడుతున్నాను కదా అంటుంది. ఇబ్బంది కాదు బంగారం, అది నువ్వు నా నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నంత ప్రేమని నేను నీకు ఇవ్వలేకపోతున్నారా, అది బాధగా మారి నీ కోపం అలక వచ్చేస్తుంది అంతే, దానికి నువ్వు బ్లేమ్ చేసుకోకు ప్లీజ్ అంటూ నుదుటిని ముద్దు పెట్టుకుంటాడు. ఆ మాటకి అన్విక లేచి కూర్చుని ఆద్విక్ని సీరియస్గా చూస్తుంది. ఆద్విక్ కూడా పైకి లేచి, సారీరా, నిన్ను బాధ పెట్టాలని కాదు, నిజంగానే నా మీద నువ్వు చూపిస్తున్నంత ప్రేమ నేను నీ మీద చూపించలేకపోతున్నానని బాధగా అంటుంటే, ఈ బావగారి మనసు నా మీద మళ్ళితే చాలు అనుకున్నా, అలాంటిది తన జీవితంలో వచ్చే ప్రతి సంతోషానికి నేనే కారణం అంటూ నా మీద కొండంత ప్రేమను చూపిస్తుంటే నేను ఆశించినంత ప్రేమ నాకు అందడం లేదని ఎలా అనుకుంటాను అంటుంది ముక్కు మీద కొరుకుతూ. ఆద్విక్ నవ్వి, మరెందుకు ఈ అలకా కోపం అంటాడు. అన్విక ఆది ఒళ్ళో కూర్చుని తన మొహాన్ని చేతిలో తీసుకుని,
ఎందుకంటే నా ఆది ప్రేమైనా కోపమైనా సంతోషమైనా బాధ అయినా నాతోనే పంచుకోవాలి. నాకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. లేకుంటే నాకు కోపం వస్తుంది. ఆ కోపం బాధగా మారిపోతుంది అంటుంది. ఆద్విక్ అన్వికాన్ని ప్రేమగా చూస్తూ, నిన్ను ప్రేమించడం మొదలుపెట్టినప్పటి నుండి ఎవరూ లేని నేను నువ్వే నా ప్రపంచంలో బ్రతుకుతున్నానే. అలాంటిది నువ్వే నాకు ముఖ్యం. నీ తర్వాతనే ఎవరైనా అంటూ చెంప మీద చేయి వేయగానే అన్విక ఆ చేయిని తీసుకుని ముద్దు పెట్టుకుంటుంది. ఆద్విక్, లవ్ యూ అన్వి. నీ ప్రేమ ఒక వరంలో దొరికింది నాకు. నా ఆఖరి శ్వాస విడిచే వరకు నీ చేతులను వదలను బంగారం. నా మరదలే నాకు భార్యగా వస్తుందని అస్సలు అనుకోలేదు. అమ్మేందుకు తన విషయాలు ఏవీ మామయ్య తెలియనివ్వలేదు. నాన్న అని పిలవడానికి ఉండే మనిషి ఏమయ్యాడు? కన్నతల్లి దూరం అయితే తెలియని స్థితిలో నేను ఉన్నప్పుడు ఆయన నన్ను ఎందుకు పట్టించుకోలేదని ఎమోషనల్ అవుతుంటే అన్విక ఆద్విక్ చాలా ఫీల్ అవుతూ ఎక్కువ ఆలోచిస్తున్నాడని తన్ని డైవర్ట్ చేయడానికని ఆద్విక్ చేతుల్ని తన నడుము మీద వేయించి పెదవుల మీద ముద్దు పెట్టగానే అన్విక ఇంటెన్షన్ అర్థమయ్యి తను మరింత దగ్గరవుతాడు. ఒక అరగంట తర్వాత ఆద్విక్ తనను చూస్తూ, నన్ను డైవర్ట్ చేయాలని చాలా కష్టపడ్డావుగా బంగారం అంటాడు. ఓ, నా రౌడీ పోలీస్ బావ చాలా స్మార్ట్ అయిపోయాడే, అన్నీ కనిపెట్టేస్తున్నాడు అని నవ్వుతుంటే, మరి నా అల్లరి పెళ్ళం నాకు చాలా నేర్పించింది అంటాడు. అంతగా ఏం నేర్పించిందో అంటుంది అన్విక. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవటం, మన అనుకుని అందరినీ నమ్మకూడదని, ప్రేమ అంటే ఏంటి అని, మనం ప్రేమించే వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్ళాలని, నా అల్లరి పెళ్ళం దగ్గరగా ఉన్నప్పుడు మొగుడుగా నేను ఎంత అల్లరి చేయాలని అంటూ చెప్తుంటే అన్విక ఆద్విక్ నోరు మూసి, నీకు కొంచెం కూడా సిగ్గే లేదా అది, ఇలాంటివి చెప్తారా ఎవరైనా అంటుంది. ఆద్విక్ నవ్వుతూ, మరి పెళ్ళాం దగ్గరే కదా అలా ఉండేది, ఎంత అల్లరి చేస్తే అంత ప్రేమ ఉన్నట్లు అంటాడు. ఆహా, అలా అని ఎవరు చెప్పారు? ఇంకెవరు? నీ రౌడీ పోలీస్ అని మళ్ళీ దగ్గరకు వస్తుంటే, ఇక చాలు బాబు, నాకు చాలా ఆకలిస్తుంది అంటుంది అన్విక. సరే, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటాడు. అన్విక సరే అని తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. అన్విక ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాక బాల్కనీలోకి వెళ్ళి అక్కడ ఉన్న రైలింగ్ పట్టుకుని, అసలు మా అమ్మ ఎలా చనిపోయింది, నా చెల్లి పుట్టిందని మావయ్య చెప్పిన అమ్మ ఆ తర్వాత మావయ్యకి ఎందుకు కాల్ చేయలేదు, అసలు అమ్మ ఎందుకని నాన్న సంబంధించిన అన్ని విషయాలు మావయ్య వాళ్ళ తెలియకుండా దాచింది, నాకు తెలియని వయసులో ఏం జరిగింది, నాన్న చెల్లి ఏమైనట్టు, అసలు మావయ్యకి నా గురించి ఎలా తెలిసిందని మనసు పరిపర విధాలు ఆలోచిస్తుండగానే అన్విక ఫ్రెష్ అయ్యి వస్తుంది. ఆద్విక్ ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసిన అన్విక మనసులో, నీ మైండ్ డైవర్ట్ చేయటం అస్సలు పాసిబుల్ కాదు, అది డైవర్ట్ అయినట్టే ఉంటావు కానీ అస్సలు అవ్వవు అని తన దగ్గరకు వెళ్ళి వెనక నుండి హక్ చేసుకుని, నువ్వు కూడా త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తే తినడానికి వెళ్దాం, నా ఈ రౌడీ పోలీస్ నా భావనే అని డాడ్ ఎలా కనుక్కున్నాడో అడగాలి అంటుంది. ఆద్విక్ ముందుకి తిరిగి అన్విక నుదుటి మీద ముద్దు పెట్టి, 5 minutes బంగారం, వచ్చేస్తా అని లోపలికి వెళ్తాడు. కట్ చేస్తే అమెరికా. శివాంశు శ్రీనికను లవ్ చేయటం. అమెరికాకి శివాంశు హయ్యర్ స్టడీస్ కోసం వెళ్ళినప్పుడు అదే యూనివర్సిటీలో శివాంశు, హితేషు, అన్విక అక్కడే జాయిన్ అవుతారు. వీళ్ళకి అక్కడ పరిచయం అయిన నార్త్ ఇండియన్ అమ్మాయి కణికా మిశ్రా. వీళ్ళ నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరు ఇండియాకి వెళ్తే మిగతా ముగ్గురు కూడా వాళ్ళతో వెళ్తారు. ఇది వాళ్ళ మధ్య ఉన్న ఒప్పందం. అలానే ఒకసారి కణిక సిస్టర్ మ్యారేజ్ కోసం తను ఇండియా వెళ్ళాల్సి వస్తుంది. సో తనతో పాటే అందరూ ఇండియాకి వెళ్ళాలి అనుకుంటారు. అందుకే టికెట్స్ కణిక బుక్ చేస్తానని చెప్పి తానే అందరికీ మ్యారేజ్కి వాళ్ళ ఊరికి బుక్ చేస్తుంది. కానీ ఆ విషయం ఎవరితోనూ చెప్పదు. టికెట్స్ కణిక దగ్గర ఉండేసరికి ఎవరు వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. జర్నీ రోజు అందరూ ఎయిర్పోర్ట్కి వచ్చి ఫ్లైట్ ఎక్కిన తర్వాత కణిక అందరి వైపు చూసి, సారీ గైస్, నేను మిమ్మల్ని నాతో పాటు ఒడిశా తీసుకెళ్తున్నాను, మా సిస్టర్ మ్యారేజీ, కానీ మీ ప్లాన్స్ ఏమన్నా ఉంటే క్యాన్సిల్ చేసుకోండి అంటుంది. అంతే, అందరూ షాక్ అయ్యి తన వైపు చూసేసరికి అన్విక, ఏ కనుక తెలుసా, నేను ఇంతవరకు మీ మ్యారేజెస్ ఒక్కటి కూడా చూడలేదు, ఐ మీన్ మీ ట్రెడిషన్స్ ఎలా ఉంటాయో, ఐఎమ్ ఓకే విత్ యువర్ ఐడియా అని శివాంష్ వైపు చూస్తుంది. శివాంష్ కూడా నవ్వి, మన రాక్షసి డిసైడ్ చేశాక నో అంటే ఊరుకుంటుందా, అలానే కానివ్వు, అందరం అక్కడే ఫుల్గా ఎంజాయ్ చేద్దామంటాడు. కనుక హితేష్ వైపు చూసి, వాట్ యూ సే హితు అనగానే, మనం ఎక్కడుంటే వాడు అక్కడే, మన బెస్ట్ ఫ్రెండ్ కదే వాడు, నో ఇష్యూస్, మాకి నేను చెప్తాలే అంటాడు శివాంశు. హితేషు సరే అనగానే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి కణిక సిస్టర్ మ్యారేజ్కి అందరూ ఒడిశాకు వెళ్తారు. కణిక వాళ్ళ ప్లేస్ భువనేశ్వర్, సో అందరూ అక్కడే దిగుతారు. వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ పనులు చేస్తూనే దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నింటినీ విజిట్ చేస్తూ పెళ్లి రోజు వరకు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు మన వాళ్ళు. కరెక్ట్గా మ్యారేజ్ ముందు రోజు కణిక ఏదో వర్క్ ఉందని బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ సిస్టర్ ఖుషి మిశ్రా రూమ్లో కబోర్డ్లో ఏదో చూస్తూ ఉంటుంది.
అప్పుడే తన ఫోన్కి ఏదో నోటిఫికేషన్ రావడంతో తను ఫోన్ తీసుకుని మెసేజ్ చూసి కంగారుగా దాన్ని డిలీట్ చేసేస్తుంది. ఇంతలో అన్విక హాయ్ దీది అంటూ లోపలికి వస్తుంది. ఖుషి తనను చూసి హాయ్ అన్వి అనగానే అన్విక నవ్వుతూ తన పక్కన కూర్చుని హిందీలో దీది మీకు గిఫ్ట్ వచ్చింది మా జీజు దగ్గర నుండే అంటుంది నవ్వుతూ. అవునా, ఏం గిఫ్ట్ అది అంటుంది ఏటో ఆలోచిస్తూ. పార్సల్ అయితే వచ్చింది, కాకపోతే అది నా రూమ్లో ఉంది. మీ స్నానం చేస్తున్నారని కనిక కూడా ఇంట్లో లేదని నేనే తీసుకున్నా. అందరూ బిజీగా ఉన్నారని చెప్తుంది అన్విక. ఖుషి అంటుంది. అన్విక నవ్వుతూ అంత ఫీల్ అవ్వకు దీది, నీ గిఫ్ట్ నీకే ఇచ్చేస్తానులే. నిన్ను నేర్పించాలని నేను నా దగ్గరే పెట్టుకున్నా. మా ఆర్యన్ జీజు గిఫ్ట్ నాకెందుకు అనేసరికి ఖుషి కంగారుగా ఆర్యన్ గిఫ్ట్ నీ దగ్గర ఉందా? అన్వి ప్లీజ్ త్వరగా నాకు ఇవ్వు, పద నీ రూమ్కి వెళ్దామని తనని లాక్కెళ్తుంది. ఖుషి ఎందుకు అంత కంగారు పడుతుందో అన్వికకు అర్థం కాక ఏంటిది ఇది, చాలా పర్సనల్ గిఫ్ట్ ఉన్నట్లుంది, అందుకే ఎవరూ చూడకూడదు అంటూ కంగారు పడుతున్నావా అని అడుగుతుంది. అలా ఏం లేదన్వి, జస్ట్ లైక్ దట్ క్యూరియాసిటీ అంతే అని ఇద్దరు కలిసి అన్విక రూమ్ దగ్గరకు వెళ్తారు. అప్పటికే అక్కడ శివాంశు హితేష్ ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటారు అన్విక కోసం. అందరినీ అక్కడ చూడగానే ఖుషీకి కంగారు ఎక్కువయ్యి అన్వి నేను తర్వాత తీసుకుంటాను, దాని గురించి ఎవరికి చెప్పకు ప్లీజ్ అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. శివాంశు వెళుతున్న ఖుషీని తన కంగారుని చూసి తనని ఏమన్నావే రాక్షసి, అలా భయపడి వెళ్ళిపోతుంది, మా గురించి ఏమన్నా భయపెట్టేలా చెప్పి తనకి వార్నింగ్ ఇచ్చావే ఏంటి అంటాడు నవ్వుతూ. రే నిన్ను అంటూ శివాంశుని కొట్టడానికి తన వెనకే వెళ్తుంది అన్విక. శివాంశు పరిగెడుతూ ఉండగా అన్విక బెడ్ మీద ఉన్న పిల్లోస్ తీసుకుని తన మీదకు విసురుతుంది. ముందే మన పాప కోపం ఎక్కువ కదా, ఆ కోపంలో ఖుషీకి వచ్చిన గిఫ్ట్ తీసుకుని శివాంశు మీదకు విసురుతుంది. వీళ్ళ గొడవకి హితేష్కి తలనొప్పి వస్తుంటే ఆపండ్రా మీ గోల అని అరవగానే ఇద్దరూ ఆగిపోతారు. అన్విక నిన్ను కొట్టలేదనే కదరా నీ బాధ, ఉండు అంటూ చుట్టూ వెతికి తనకి దొరికిన చిన్న నైఫ్ తీసుకుని తన వెంట పడేసరికి హితేష్ అన్వికని రాక్షసి సైతాన్ అంటూ తిడుతూ పరిగెడుతూ కింద పడి ఉన్న ఖుషీ గిఫ్ట్ తీసుకుని అడ్డం పెట్టుకుంటాడు. అన్విక కోపంగా గిఫ్ట్ మీద అది పెట్టగానే కాస్త చిరిగి అందులో ఏవో ఫోటోలు కనిపించి నైఫ్ పడేసి హితేష్ చేతిలో ఉన్న దాన్ని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో పిక్స్ చూస్తుండగా దానిలో ఒక లెటర్ కనిపిస్తుంది. శివాంశు అన్విక చేతిలో ఉన్నవన్నీ లాక్కుని ఇదేంటి అని అడుగుతాడు. ఇది ఖుషి అక్కకు వచ్చిన గిఫ్ట్ ఫ్రమ్ జీజు అని అన్విక నవ్వుతుంటే ఏ మెంటల్ బుద్ధి లేదు, తన పర్సనల్ లెటర్స్ని ఓపెన్ చేయకూడదని అని తిడుతుంటే రే నేనేమీ కావాలని ఓపెన్ చేయలేదు, అందులో నుండి ఫోటో కనిపిస్తే జీజుని చూద్దామని తీసుకున్నా అంటుంది అన్విక. ఏడ్చావులే, ముందెళ్ళి తనకిచ్చేసా అని మళ్ళీ కవర్లో పెట్టేస్తాడు. పోయి నువ్వే ఇచ్చే అని వెటకారంగా చెప్పేసరికి నీకు కొవ్వు బాగా పట్టిందే, నిన్ను చేసుకునేవాడు ఎవడో కానీ నీ చేతిలో బలి అంటాడు శివాంశు. అన్విక హితేష్ భుజం మీద చెయ్యేసి ఆ అదృష్టం ఇదిగో ఈ ఎడియట్కైనా ఇస్తా కానీ నీకు మాత్రం అస్సలు ఇవ్వనులే పోరా పంది అంటుంది. అన్విక చేతిని తోసి ఒసై మధ్యలో నా జోలికి వచ్చావంటే నేనే ఎవడో ఒకరిని తెచ్చి వాడికి చేత బలవంతంగా తాళి కట్టిస్తా అంటాడు హితేష్. అన్విక గట్టిగా నవ్వుతూ పోరా స్టూపిడ్, నాకు నచ్చితే చాలు, అవతల వాడికి నచ్చకపోయినా తాళి కట్టించుకుంటా, అంతేకాని నువ్వు తెచ్చేవాడిని కాదు అని తల మీద ఒక్కటేసి బయటకు వెళ్ళిపోతుంది. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.